కోతలెక్కువ చేతలు తక్కువ. కాంగ్రెస్ నాయకుల మాటలు ఆకాశంలో, చేతలు పాతాళంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లైనా కట్టిందా? ఇల్లు లేని నిరుపేదలను అసలు పట్టించుకుందా? ఉన్నవి కూల్చుకుంటూ పోవడమే తప్ప ఉద్ధరించిందేమిటి? పేదోడికి గూడు కల్పించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి ఉందా? కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే రంగులు మార్చి ఇస్తారా? ఆ ఇండ్లు కూడా మీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారా? ఒకటో ఆరో పేదలకు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటారా? పథకాలు అందక జనం ప్రాణాలు తీసుకుంటుంటే పట్టించుకోరా? ఏం ప్రభుత్వం ఇది? కాంగ్రెస్ సర్కారులో ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా. సర్వే అన్నారు, అంగమంగమ చేస్తారు ఈ సంవత్సరం. పోనీ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా? ఇప్పుడు ఇక్కడే అడుగుతున్నా, ఒకరికైనా ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు వచ్చిందా, పెన్షన్ వచ్చిందంటే ఏది రాలేదు. కానీ పబ్లిసిటీకి మాత్రం చరాన పొడికి పారాన మసాలా అన్నట్టు పబ్లిసిటీ మాత్రం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నాం, తప్పకుండా బుద్ధి. పేరు మార్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చే పనిలో పడింది. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే కాంగ్రెస్ రంగుల జెండా వేసి ఇందిరమ్మ ఇండ్లు అని నమ్మించే ప్రయత్నము చేస్తున్నారు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని నాసిరకంగా ఉన్నాయని హేళన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని అధికారం చేపట్టాక ఇందిరమ్మ ఇండ్లు అంటూ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది రేవంత్ సర్కార్. రంగులు మాత్రమే కాదు, లబ్ధిదారుల జాబితాలను కూడా మార్చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తప్పుల తడకలా మారింది. ఇప్పటికే ఇంటి స్థలం పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి కూడా కొత్తగా మళ్లీ ఇండ్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చక్రం తిప్పి పేదలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఎంపిక చేసిన జాబితా ఎందుకు మారింది? కొత్త జాబితాలో అనర్హులు ఎవరు? గ్రామ సభ కూడా నిర్వహించకుండా ఇల్లు ఎలా మంజూరు చేశారని జనం తీవ్రంగా మండిపడుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదు, సంక్షేమం ఊసిలేదు, పథకాలు అసలే లేవు. ఇందుకైనా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించింది. ఈ మాత్రం దానికైనా మీకు అధికారం కట్టబెట్టింది. ఏదో ఉద్ధరిస్తారని అధికారం ఇస్తే జనం ప్రాణాలు తీస్తారా? కాంగ్రెస్ అభయహస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారింది. ప్రజాపాలన పేరుతో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. సీఎం రేవంత్ దౌర్భాగ్యపు పరిపాలనలో నిరుపేదల జీవితాలు సమిధలవుతున్నాయి. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. రుణమాఫీ జరక్క, రైతు భరోసా రాక, ఆఖరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా అందక లబ్ధిదారులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న మనస్తాపంతో ములుగు జిల్లాలో దళితుడు ప్రాణాలు తీసుకున్నాడు. లిస్టులో పేరు లేకపోవడంతో నాగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేముంది ఈ కాంగ్రెస్ పాలనలో? కోతలు కొర్రీలు తప్ప రాష్ట్రంలో ఏ గడపకైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? తెలంగాణలో ఏ ఇల్లైనా సంతోషంగా ఉందా? ఏ మనిషి అయినా ఆనందంగా ఉన్నాడా? అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పథకాల్లో ఎడాపెడా కోతలు వాతలు పెడుతూ నిరుపేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి. ఇప్పటికే రుణమాఫీ, రైతు భరోసా అందక అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోయారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా లబ్ధిదారుల ప్రాణాలను హరిస్తోంది. ఇల్లు రాలేదన్న మనస్తాపంతోనే ములుగు జిల్లాలో నాగయ్య అనే దళితుడు గ్రామ సభలో అధికారుల ఎదుటే పురుగుల మందు తాగాడు. బీఆర్ఎస్ నాయకులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది ముమ్మాటికి సర్కారీ హత్యే. మృతుడు నాగయ్య కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. చెట్టంత మనిషి పోతే పైసా సాయం కూడా చేయలేదు. ఒక నాగయ్య కుటుంబానిదే కాదు, రాష్ట్రంలోని అనేక కుటుంబాలది ఇదే వ్యధ. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై జనం ఎక్కడికక్కడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లాలోని పలు తండాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఎదురు తిరిగారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో చేసిన మోసంపై మంత్రి పొంగులేటిని గిరిజనులు నిలదీశారు. అర్హులను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చుకున్నారంటూ నిప్పులు చెరిగారు. గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును స్థానిక కాంగ్రెస్ నాయకులు తారుమారు చేశారు. దాంతో మంత్రి పొంగులేటిని చుట్టుముట్టి కదలకుండా నిలదీసి ప్రశ్నించారు లంబాడా మహిళలు. అయినా సోయి రాలేదు ఈ ప్రభుత్వానికి. పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు. చెప్తే ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడేమో ఈఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసారు. అందులో మా పేరు వచ్చినాక ఇల్లు రాత్రి మార్చుకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఏంది చెప్పండి మీరే. పాత లిస్టు రాత్రినే తయారు చేసి పేరు ఉంది ఆల్రెడీ. ఫస్ట్ లిస్టు నాదే, ఇల్లు వచ్చింది నాది. రెండోసారి మూడోసారి కూడా వచ్చింది. ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు. మాకు ఇల్లు లేదంటారు. రాలే ఇల్లు నీకు లేదన్నారు. అప్పుడు ఎట్లా ఉంటది మాకు? మొత్తంగా అసమర్థులు అధికార పీఠం ఎక్కి ప్రజలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. కుటిల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు వరుస వెన్నుపోట్లు పొడిచారు. ఓట్ల నాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు పొడిచారు. 10 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా ప్రగతి సాధించిన తెలంగాణ నేడు అభివృద్ధికి దూరమైంది. సంక్షేమం పత్తాలేదు. మంచి రోజులని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ముంచే రోజులు తేవడం వల్లే ఈ అనర్థాలు వచ్చి పడ్డాయి. చలనం లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ కన్నీరు పెడుతోంది.